హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వినోదాల హరివిల్లు. ఈరోజు కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక అందులో 2 ఇలాచీ, 10 కాజు, 1 ఆనియన్, 1 టమాటో, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి. బాయిల్ అయిన మిశ్రమాన్ని చల్లారపెట్టి పేస్ట్ చేయాలి. అలాగే ఇంకొక బౌల్ పెట్టి కొంచెం బటర్ వేసి కార్న్, ఆనియన్, క్యాప్సికమ్, టమాటో లైట్గా ఫ్రై చేసి ఆల్ వెజ్జెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు హీట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొన్ని స్పైసెస్ తీసుకోవాలి. జస్ట్ 4 బే లీవ్స్ అండ్ 1 స్పూన్ షాజీరా, స్మాల్ దాల్చిని, 4 క్లవ్స్ అండ్ 1 స్టార్ ఫ్లవర్ స్పైసెస్ కావాలి. వీటితో పాటు మనకి కస్తూరి మేతి కొంచెం పడుతుంది అండ్ బటర్, క్రీమ్ కూడా కావాలంటే వేసుకోండి, కానీ క్రీమ్ వేస్తే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ అయితే మాత్రం యాడ్ అయిపోతుంది. సో నేను ఈ క్రీమ్కి కొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే కర్రీకి నేను వేసుకునే వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే ఆల్రెడీ ముందే ఆనియన్ అండ్ టమాటో హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు అది పేస్ట్ కొట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకుని అందులో స్పైసెస్ అండ్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మిశ్రమం పేస్ట్ అది, అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఆల్ వెజ్జెస్ వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కస్తూరి మేతి, ఒక 1 స్పూన్ కస్తూరి మేతి, కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ, టేస్ట్ కోసం జస్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ క్రీమ్ అన్నీ వేసేసి చక్కగా కలిపి మీడియం హీట్లో ఈ కర్రీని బాయిల్ చేసుకోవాలి. అంతే, పక్కా రెస్టారెంట్ స్టైల్ కార్న్ క్యాప్సికమ్ మసాలా రెడీ. ఈ కర్రీ పరోటా, చపాతీ, నాన్స్కి సూపర్ ఉంటుంది. మీరు చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.